శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. దీపావళి శుభాకాంక్షలు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఈ దీపావళిలో ఉన్నది. దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని అర్థం. దీపము లక్ష్మీ స్వరూపమే. లక్ష్మీదేవి అమావాస్య నాడే పుట్టింది. ఈ దీపావళి అమావాస్య నాడే పుట్టింది. ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు పుట్టింది కాబట్టి ఈ రోజున తప్పకుండా లక్ష్మీ పూజ చేయటం అనేటటువంటిది సంప్రదాయంగా ఉన్నది. అలా లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజున చక్కగా ఇంటింటా దీపములు వెలిగించి ఆ దీపాలని లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసి కోట దగ్గర, దేవుని వద్ద, వీధి గుమ్మములందు విశేషంగా ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించుకోవటము, టపాసులు కాల్చటము, ఇటువంటివన్నీ కూడా ఈ దీపావళిలో అద్భుతమైన సందేశం ఉన్నది. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పి మనము ఈ టపాసులు కాలుస్తూ ఉంటాం. వర్ష ఋతువు వెళ్ళిపోయి శరదృతువు వచ్చినటువంటి కాలము. వర్ష ఋతువు వల్ల మొత్తం వాతావరణం అంతా తేమయి, ఆ తేమ వల్ల అనేక రకాల వ్యాధులకి సంబంధించిన క్రిములు బయలుదేరేటటువంటి కాలము. ఈ కాలంలో ఏవైతే మనము పురుగు మందులు చేలకి వాడుతున్నామో ఆ మందుల్లో ఉపయోగించేటటువంటి సూర్యకారము, గంధకము మొదలైనటువంటివే ఈ దీపావళి సామాన్లో వాడతాం. అలా వీటిని ప్రయోగించటం వల్ల క్రిమికీటకాదులు అన్నీ నశించిపోతాయి. పంటలకి అది మేలు, ఇంటికి కూడా అది మేలు. అటువంటి మృత్యోర్మ అమృతంగమయ, మృత్యుకి హేతువులైనటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి వ్యాధుల నుంచి అమృతత్వాన్ని తీసుకువెళ్ళేటటువంటి రోజు. తమసోమా జ్యోతిర్గమయ, అమావాస్య నాడు పున్నమి రోజు. అమావాస్య నాడే పౌర్ణమి వచ్చినట్లుగా ఉండేటటువంటి వెలుగులు చిమ్మే రోజు ఈ దీపావళి అమావాస్య. ప్రత్యేకమైనటువంటి తమస్సు నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళేటటువంటి సంప్రదాయం. ఈ రోజు నుంచే ప్రతి ఇంటా కూడా తప్పకుండా సంధ్యా సమయంలో దీపాలు పెట్టడం, తర్వాత కార్తీక దీపాలుగా కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెట్టడం, ఇట్లా తమస్సు నుంచి జ్యోతిష్కు వెళ్ళేటటువంటి ఒక అద్భుత సన్నివేశం ఈ దీపావళి. అసతోమా సద్గమయ, చెడు నుంచి, నరకాసురుడు చెడుకి ప్రతీక, అటువంటి చెడు నుంచి సద్గమయ, మంచికి వెళ్ళేటటువంటి ఒక సన్నివేశం. అలాగే ముఖ్యంగా కొత్త అల్లుళ్ళు కూతుళ్లతో సహా ఇంటికి వచ్చి చాలా సందడిగా సంబరంగా చేసుకునేటటువంటి పండుగ దీపావళి. మిగతా పండుగలన్నింటిలో కూడా తిన్నంత తింటమే, కానీ దీపావళికి తిన్నంత తింటం, తగలేసినంత తగలేయటం ఈ దీపావళి యొక్క ప్రత్యేకత. దరిద్రాన్ని పోగొట్టేటటువంటిది దీపావళి. దీపావళి సమయంలో అందరూ కూడా ఊరి బయట దాకా చాటలు, పాత్రలు కొట్టుకుంటూ పరిగెత్తుతారు. అంటే అది దరిద్ర దేవతని నెట్టేస్తున్నట్లుగా అది సంకేతం. అలాగే దీపావళి సమయంలో కొరకచ్చులు, ఇవి మనం కొరువులు కాల్చటం ఉంటుంది. ఈ కొరువులు, కొరకచ్చులు కాల్చటంలో పరమార్థం ఏమిటి అంటే పితృదేవతలకి వాళ్ళ లోకాలకి వెళ్ళటానికి మార్గం చూపటము అని చెప్పి మనకి మహర్షులు చెబుతారు. భాద్రపద మాసంలో భాద్రపద బహుళపక్షం పితృదినాలు, అప్పుడు మన పితృదేవతలందరూ వస్తారు, మహాలయ పక్షాలు అంటారు. అలా వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా మన పరిసరాల్లోనే ఉంటారు అని చెప్పి ఈ అమావాస్య నాడు, దీపావళి అమావాస్య నాడే ఇక్కడి నుంచి పితృలోకాలకు వెళతారని చెప్పి, అలా ఈ రోజున పితృలోకాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మార్గం చూపేటటువంటివే కొరువులు, కొరకచ్చులు అని చెప్పి కూడా ఒక సంప్రదాయబద్ధంగా చెప్పేటటువంటి పద్ధతి ఉన్నది. అట్లా లక్ష్మీ కటాక్షాన్ని పొందేటందుకు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరజాం వందే ముకుంద ప్రియాం అంటూ ఆ లక్ష్మీదేవిని స్తుతించి ఆ లక్ష్మీ కటాక్షం పొందటానికి ఈ లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజైనటువంటి ఈరోజు ఆమె పూజకి చాలా విశేషమైంది. అలా జ్యోతి ప్రకాశం వెలిగించటం ద్వారా, లక్ష్మీ పూజ ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని మనం పొంది సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి
స్వస్తి.